హాయ్ ప్రజలారా, అందరికీ నమస్కారాలు. అయితే మనం ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో గణేషుని చరిత్ర కొద్దిగానే తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఏంటంటే గణేషుని చరిత్రలో ఈ తొండం వచ్చింది కదా, ఈ ఏనుగు తొండము ఇది ఉంది కదా చరిత్ర. ఈ ఏనుగు తల ఉంది కదా. అయితే గజరాజు అని ఒక ఆయన రాజు ఉంటాడంట. గజరాజు. గజరాజు అంటే ఏనుగా లేకపోతే మనిషా అనేది నిజంగా చరిత్రకారులకే తెలియాలి. అది వినే వాళ్ళకి తెలవాలి, ఆచరించే వాళ్ళకి, చూసే వాళ్ళకు, నమ్మే వాళ్ళకి తెలవాలి. కానీ నేనైతే ఈ గణేశుడు ఉన్నాడని నమ్ముతా. ఎందుకంటే గణేశుని లీలలు, గణేశుని మాయలు నా మీద కూడా చూపించి మాట్లాడడం జరిగింది కాబట్టి నేను గణేశుడు ఉన్నాడని నమ్ముతా. అయితే గణేశుడుది చరిత్రలో గజరాజు అనేట ఆయన శివుణ్ణి ప్రతినిత్యం ఆరాధిస్తాడు. గజరాజు అనేట ఆయన ఆరాధిస్తూ ఉంటే ఇక ఆ కైలాసంలో శివుడు ఉంటే నేను ఇక్కడ పూజించుకుంటా ఉంటే ఏం బాగుంటుందని చెప్పి తపస్సు చేసి శివుడి కోసం తపస్సు చేసి వరం తీసుకోవడానికి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యి నీ భక్తికి మెచ్చాను నాయన, నీకేం వరం కావాలి గజరాజా అని అడుగుతాడు. అడిగితే గజరాజు ఏం చెప్తాడంటే, నీ శరీరంలో నేను నిత్యం కొలువుండాలి, నువ్వు నా శరీరంలో నిత్యం కొలువుండు, నేను నిన్ను పూజించాలంటే నాకు ఏడ కంటికి కనిపించవు నువ్వు, కాబట్టి నా హృదయంలో కొలువుండు నువ్వు అని చెప్పి శివుడిని అడుగుతాడు అనమాట గజరాజు. అడిగితే ఇంకా శివుడు ఏం చేస్తాడు, గజరాజు హృదయం లోపలికి వెళ్ళిపోయి అక్కడనే కొలువుంటాడంట. అది చరిత్ర. అక్కడ ఉన్న తర్వాత ఇక పార్వతీదేవి బాధపడుతుంటాడు. ఇక శివుడు కైలాసంలో లేడు, ఎక్కడున్నాడు, గజరాజు యొక్క హృదయంలో ఉన్నాడు. ఇక పార్వతీదేవి అయ్యో కైలాసం శివుడు లేని కైలాసం చిమ్మ చీకటి బాధపడుతుంటే బాధపడి బ్రహ్మ విష్ణువుల దగ్గరికి పోతుంది. పోయిన తర్వాత ఇట్లా శివుడు లేడు అని చెప్తే ఇంకా వాళ్ళు అంజనం వేసుకొని చూస్తారు బ్రహ్మ విష్ణువులు ఎక్కడ పోయినా కథ అని చెప్పి. గజరాజు హృదయంలో, గజరాజు కడుపులో ఉన్నాడు, ఇట్లా వరం తీసుకున్నాడు అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయి ఇక బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, గంగేర్లేశం వేస్తాడు. శివుణ్ణి ఏమో గంగిరెద్దుగా మారుస్తాడు. మార్చి వాళ్ళు పోయి ఇక ఆట ఆడుకుంటా అది చేస్తే ఏం కావాలి మీకు అని చెప్పి ఆ గజరాజు అడుగుతాడు. అడిగితే నీ లోపల ఉన్న శివుణ్ణి మాతో పంపించయ్యా అని అంటే అప్పుడు ఆ గజరాజు గుర్తించి వీళ్ళు మామూలు గారు ఎవరో బ్రహ్మ విష్ణువులు ఉన్నట్టు అని చెప్పి అప్పుడు ఇక సరే అని చెప్పి వెళ్ళిపోయే ముందల చెప్తాడు అనమాట గజరాజు. నువ్వు నీ తల మీద, నువ్వు నీ ఒంటి మీద నన్ను నిలుపుకో తండ్రి, నీ ఒంటి మీద నాకు పూజలు జరిగేటట్టు నీ ఒంటి మీదనే నన్ను కట్టుకో, నన్ను ఉంచుకో నీ శరీరం మీదనే అని చెప్పి ఆ గజరాజు అడుగుతాడు అనమాట. అడిగితే ఇంకా సరే అని చెప్పి శివుడు ఆ హృదయాన్ని చీల్చుకొని బయటకు వస్తాడు. అప్పుడు గజరాజు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఇక బ్రహ్మ విష్ణువులు తీసుకొని పోతారు. ఇక్కడ పార్వతీదేవి ఉంది కదా, ఇక్కడ వచ్చేసినాక మళ్ళీ గణేశునికి అడ్డుపడతాడు. అది ఇంకా వేరే వీడియోలో మాట్లాడదాం.